హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు లెగ్ పీస్తో స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ బిర్యానీ రైస్, అలాగే పెరుగు పచ్చడి. చాలా టేస్ట్ అయితే ఉందండి. ఈరోజు బిర్యానీ రైస్తో చికెన్ తింటున్నాను. పెరుగు పచ్చడి చూసుకోవచ్చండి. మనమైతే ఇప్పుడు బిర్యానీ రైస్ అండి. చాలా టేస్టీగా అయితే ఉందండి. తినడానికి అయితే నేనైతే చాలా చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాను. కలర్ కూడా అదిరిపోయింది కదండి. చూడండి, లెగ్ పీస్ కలర్ చూడండి ఎలా ఉందో. చికెన్ కర్రీ అండి, చూసుకోవచ్చు మనము. ఈరోజైతే బిర్యానీ రైస్లోకి అయితే నేనైతే చికెన్ రైస్ చేసుకున్నానండి. బిర్యానీ రైస్లోకి వచ్చేసి చికెన్ కర్రీ, నిమ్మకాయ అయితే మనం పిండుకుంటున్నామండి. చూసుకోవచ్చు. ఒకసారి నిమ్మరసం పిండిన తర్వాత ఒకసారి టేస్ట్ చేద్దామండి ఎలా ఉందనేది. లెగ్ పీస్తో చేద్దాం. చూద్దామండి లెగ్ పీస్ టేస్ట్ అయితే చూద్దాం. లెగ్ పీస్ పైన అయితే మనము నిమ్మరసం పిండుకుంటున్నాము. చూద్దాం. పులుపు లెగ్ పీస్ టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. మనమైతే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పెరుగు పచ్చడి అంతా కలుపుకొని తింటే సమీరంగా ఉంది. టేస్ట్ చాలా అయితే అదిరిపోయిందండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. లెగ్ పీస్ ఊరిపోయిందిలేండి. ప్రస్తుతానికి అయితే నోట్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు. వావ్, చాలా టేస్టీగా అయితే ఉంది. పుల్లగా అదిరిపోయింది. ఏంటి సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎక్సలెంట్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. టేస్ట్గా అదిరిపోయిందండి. గుండెకాయ 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 తెల్ల గుండెకాయ చాలా చాలా అద్భుతంగా ఉంది. నమలేసాయండి గుండెకాయ అయితే నేను నమలే. వావ్, గుండెకాయని కూడా వరలి పెట్టాలనుకోవద్దండి. వచ్చింది కట్ చేసింది అంతే అండి. చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితేనే. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. బయట తినేదానికంటే ఇంట్లో తినేది చాలా మేలండి. ఎందుకంటే బయట వాళ్ళు ఏమేమి కలర్లు వేస్తుంటారు, ఏ మసాలా వేస్తుంటారో అందుకోసం చెప్తున్నానండి. మీ ఇష్టం ఎక్కడైనా తినండి, మళ్ళీ నన్ను కామెంట్ చేయొద్దండి. నీకెందుకు రే ఇవన్నీ అన్నా అంటారు మీరు కావాలంటేను. చాలా అద్భుతంగా అయితే చేసామండి. వంట అయితే అదిరిపోయింది. వావ్, సూపర్ 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 కదా. అబ్బా, ఓ ఎక్సలెంట్. చాలా చాలా అయితే మనం అనుకున్నంత బయట ఫుడ్ కంటే మనకు ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. మనం అనుకున్నంతగా అక్కడ మంచి ఫుడ్ అయితే పెట్టారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బయట అండి హోటల్స్లో అయితే కింద వాళ్ళు ఏదేదో వేస్తుంటారు. మనం ఉన్నంతలో ఇంట్లో తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు టేస్ట్ రావడానికి ఏమేమో వేస్తారండి. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయకపోవచ్చు. అయితే వాళ్ళని కూడా తప్పుపట్టడం లేదు.
ఓకేనండి, గుడ్ బాయ్, సబ్స్క్రైబ్.